నమస్కారం. కథ చెప్తాను కొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. అద్గద్గో బస్సు. పట్నం నుంచి బస్సు వస్తుంది. ఎప్పుడు? ఇయ్యాళే 12 గంటల వేళ. ఓలమ్మ బస్సే? ఇంజన్ బస్సా? మరే, డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాల్లో ఎగురుకుంటూ వస్తుందా? నేల మీద పరిగెత్తుతుంది కానీ గాల్లో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మ బస్సు వస్తుందేవ్. ఓరయ్యా ఇంజిన్ బస్సు రో. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలాటి రేవులో ఇదే చర్చ. మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర, పల్ల వీధిలో, మిట్ట మీద, గొల్లపాలెం, సాలిపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. బస్సు వస్తుంది, బస్సు వస్తుంది. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్లు కచ్చా పచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇళ్లకెళ్ళిపోయారు. చాకలాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలిపేటలో మగ్గాలు ఆగిపోయాయి. రేవు పడవలకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలి జనం పనులు ఆపేసి పరిగెత్తుకొచ్చారు. ఇళ్లల్లో ఆడవాళ్ళు వంటలు ఆదరాబాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టు పరిగిని ఇవ్వవే అంటున్నారు. పెద్దలు చలవ పంచులు తీసి కట్టారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డానాలు పెట్టారు. ఇంకా 12 కాక మునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిళ్లలో జనాన్ని పిలుచుకుంటూ ఊరేగింపుగా పెద్ద బజార్లోకి వచ్చారు. ఊరంతా పోలేరమ్మ జాతరలా కదిలొచ్చింది. పెద్ద బజారుకి ఇరుపక్కల తొక్కిసలాడుకుంటూ జనం. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చక్కిలాలు, ఉప్పు శనగలు పోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడీవాడు. మన చిన్న రథం అంతా ఉంటుందంటవా? 2 గడ్డి బళ్ళంత పొడుగయ్యా. ఓరమ్మ బస్సో, ఓరయ్య బస్సో, అద్గద్గద్గో బస్సు. జనమంతా ఒక కుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రులు భుజాలెక్కారు. గారడీవాడి ఆట ఆగిపోయింది. హోయ్ హోయ్ కేకలు. అబ్బే బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది. చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు. అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అందరి ఒళ్ళు జల్లుమంది. అలాంటి కూత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గును లేచి నుంచున్నారు పసిపిల్ల బాలాది. పాయ్ పాయ్ ఆ కూత మరీ దగ్గరకు వచ్చింది. విజయశంఖంలా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది. జనం తోసుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గో బస్సు, అద్గద్గో బస్సు. బస్సుని చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళల్లో మెరుపు. అట్లాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవరు. ఏమి టీవీగా దిగాడు. యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలయి చూశాడు. అందరి వైపు చిరునవ్వులు నవ్వాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రమ కలిగింది. మరో లోకంలోంచి దిగివచ్చిన అపూర్వ వ్యక్తిని చూసినట్టు చూస్తున్నారు. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉష్ అన్నాడు. చూస్తున్న జనం కొతకొతలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమట అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫారం తాకి అబ్బో అని తెల్లబోతున్నారు. ఇక్కడ ఏదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు. అయ్యా తమరికి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం రండి అంటూ జనం డ్రైవర్ గారిని ముందుకు నడిపించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచాడు. ఆడవాళ్ళు పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు, క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు దమ్మిడీ వసూలు చేస్తున్నాడు. ఆ ఊళ్ళో ఇంతటి ఆనందోత్సవంలో పాలు పంచుకొనివాడు ఒక్కడే. అతను జట్కా సాయిబు. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతర అంతా చూస్తున్నాడు. ఆ డ్రైవర్ గారి పోజ్ చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరూ ఎక్కరు. నిన్నటి దాకా లాంఫారం నుంచి, అడ్డు రోడ్ నుంచి, ఎండ్రాయి నుంచి జట్కా కట్టి జామ్ అంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసేవాడు.
పెళ్ళిళ్ళకు తన జట్కా, పేరంటాలకు తన జట్కా, మోతుబరులకు తన జట్కా. పోయింది, ఆ భోగం పోయింది. జట్కా సాహిబుకి దుఃఖం గొంతులోకి వచ్చింది. బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రే బేటా చల్ అని చండ్రాకోలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. ఆ మోతకి ముసలి గుర్రం చెంగున ఎగిరి పరిగెత్తింది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.